ప్రతి బ్రహ్మ ప్రతి నారాయణుడు ఒక కాల పరిమితిలోనే ఉంటారు. కానీ శివుడు మాత్రం అనాది అనంతుడు. ఆయనను కాలం ప్రభావితం చేయదు. నేను కాలజ్ఞానిని. లింగం వద్ద స్థితి చేస్తూ ఉన్నాను. నా మెడలో ఉన్న ఈ మాల కాలచక్రాన్ని సూచిస్తుంది. నేను సృష్టి స్థితి లయలకు అధిపతి. అందుకే నేను ఈ మాలను ధరించాను. ప్రపంచంలో అన్ని మారిపోతూ ఉంటాయి, కానీ శివుని తత్యంత మంత్రం శాశ్వతమైనది. ప్రతి కల్పంలోనూ కొత్త బ్రహ్మ మరియు నారాయణులు పుడతారు, కానీ శివ తత్వం అనాది అనంతమైనది. ఈ మాల కాలచక్రాన్ని జగత్తు మార్పును శివుని మహిమ నిత్యమైన రూపాన్ని సూచిస్తుంది. అందుకే శివుడు కపాలమాలను ధరించుకుంటాడు. కాలం కంటే అతీతుడుగా నిలుస్తాడు. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఏవైనా తప్పులు మాట్లాడింటే నన్ను క్షమించండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హర హర మహాదేవ. ఓం నమః శివాయ.